అలాగే ఈ పార్టీని కనుక తీసుకున్నట్లయితే ఈ సీజేపీ అనేటువంటి వ్యవస్థకు సంబంధించి ధర్మానికి, హిందూ ధర్మానికి, హిందూ శాస్త్రానికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి దిశలో వీళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళు ధర్మము అనేటువంటి మాట పట్టించుకోకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పార్టీ వల్ల 100కి 90% డ్యామేజ్ జరగబోయేటువంటి పార్టీ బీజేపీ అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాశి చక్రమైన, లగ్న చక్రమైన ఏది తీసుకున్నా నరేంద్ర మోడీ గారి జాతకం వీరితోటి షష్టాష్టకాలైనాయి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క కాంబినేషన్ కూడా షష్టాష్టకాలైనాయి. సో దీనివల్ల చాలా ఎక్కువగా బీజేపీ పార్టీకి మాత్రమే సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతదేశములో ఎవరు ఊహించినటువంటి స్థితికి ఒక పార్టీని గద్దెను ఎక్కించాలన్నా, కేంద్రంలో ఒక పార్టీని గద్దె దించాలన్నా ఖచ్చితంగా సీజేపీ పార్టీ 100కి 60% ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. ఓం నమో వెంకటేశాయ.